గద్వాల కలెక్టర్ బిఎం సంతోష్ ను మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కలిశారు. గద్వాలలో అభివృద్ధి పనులు కుంటుపడ్డాయని, రైతులు యూరియా కష్టాలను వెంటనే తొలగించే విధంగా చూడాలని, ఎన్నో సమస్యలపై కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో కలెక్టర్ కు గద్వాలలో నెలకొన్న అనేక సమస్యలపై జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ కు వినతి పత్రం అందజేసి మీడియా ముందు మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా రైతులు నెలకొంటున్న యూరియా కష్టాలను తీర్చే విధంగా చూడాలని, నెట్టెంపాడు రిజర్వాయర్ 98 పెండింగ్ ప్యాకేజీలను పూర్తి చేయాలని, ఇరిగేషన్ మంత్రి దృష్టికి నాగర్దొడ్డి, తూముకుంట, రేలంపాడు, సంగల రిజర్వాయర్లకు పూర్తి స్థాయిలో సాగునీరు నింపేలాగా రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి దృష్టి సారించాలని, జూరాల డ్యాం కస్టలేట్లు బలహీనంగా ఉండే వాటికి 4 కోట్లు కేటాయించగా నేటికి పనులపై దృష్టి సారించకపోవడం బాధాకరంగా ఉందని, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎస్సీ స్థాయి అధికారికి 4 కోట్ల వరకు పనులు చేయించే సర్వ అధికారులు ఇచ్చామని అన్నారు. త్వరితగతిన ప్రజలకు న్యాయం చేయాలని వినతి పత్రం అందజేశారు. అదనపు నిల్వల కోసం మీరు ప్రయత్నం చేయండి అంటే నేను తప్పకుండా తొందరలోనే తెప్పించి ఏర్పాటు చేస్తానని చెప్పినారు. నా దృష్టిలో కూడా ఉంది, నేను తప్పకుండా తెప్పిస్తాను అన్నారు. అదేవిధంగా ఈ సాగునీళ్ళకు సంబంధించి లక్షల క్యూసెక్లు దూరాల నుంచి కిందికి పోతూ ఉన్నాయి. కానీ దురదృష్టవశాత్తు ఈ సంఘాల చెరువును ఎందుకు నింపుతలేరో అర్థమవుతుంది. సంఘాల రిజర్వాయర్ కావచ్చు, అదేవిధంగా రేంపాడు కావచ్చు, దాంతోపాటు తాటికొండ కావచ్చు. తాటికొండలో 1.5 కదా, 1.5లో ఇప్పుడు 0.5 ఉంది. అరే లక్షల క్యూసెక్ల నీళ్ళు కిందికి పోతూ ఉంటుందంటే ఒక్క టీఎంసీ నింపడానికి దాని కెపాసిటీ 1.5, దాన్ని నింపుకోనికి ఏమి ఇబ్బంది. అదేవిధంగా జూరాల గేట్స్కి సంబంధించి దాంట్లో ఒక 3-4 గేట్స్ పూర్తిగా దెబ్బతిన్నాయి, వాటిని రిపేర్ చేయాల్సి ఉంటుంది, ఇంకా మిగతాయి కూడా కొంత సర్వీస్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి పత్రికల్లో, టీవీలలో మీరే కవర్ చేసినారు. దాని మీద ఇరిగేషన్ మంత్రి గారు కూడా వచ్చిపోయినారు. వెంబడి ప్రపోజల్స్ పంపండి, తక్షణమే చేద్దామని చెప్పినారు ఆ రోజు. మరి ఇరిగేషన్ అధికారులు 4 కోట్లతోన ప్రతిపాదనలు పంపించినారు, వీటిని వెంబడే అటెండ్ చేయాల్సి ఉంటుందని. మరి ఇప్పటివరకు గతి లేదు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు 2 లక్షల క్యూసెక్ల వరద వస్తుంది. ఈరోజు 2 లక్షలు టచ్ అయింది గోదావరి, ఏది మనకు కృష్ణా జూరాల దగ్గర. రేపు ఇంకా అధిక వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్తా ఉంది.